దేవుణ్ణి ఆరాధించుటలో మనము ముందుకెళ్దాం. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించులాగున ఆయనను మన హృదయంలోనికి ఆహ్వానిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవుడవును, సర్వశక్తిమంతుడవు అయ్యా, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. ఇదిగో తండ్రి, నిన్ను స్తుతించుటకు, తండ్రి గొప్ప దేవుడవైన నీ నామాన్ని మహిమపరచుటకు, ఇదిగో తండ్రి, అల్పురాలను, అయోగ్యురాలను, తండ్రి ఎందుకు పనికిరాని నన్ను, మమ్మను మీరు ఎంతగానో ప్రేమించి నీ యొక్క కృపాసనం యొద్దకు తీసుకొని వచ్చిన మీ కృపను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభువా, మీరు మా పట్ల చూపిన కృప కొరకై, కనికరం కొరకై, మీరు మా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలను బట్టి మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు ప్రభువా. ఇదిగో తండ్రి, నా ప్రభువా, నేను స్తుతించి నేను మహిమపరచుటకు తండ్రి, ఏ పాటి వారము, ఎంతటి వారము నా ప్రభువా అయినను నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి, మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మమ్మల్ని తండ్రి నరక పాత్రులమైన మమ్మల్ని విడిపించి, ఇదిగో తండ్రి నా దేవా, ఆ యొక్క నా తండ్రి శాశ్వతమైన మరణం నుంచి మమ్మల్ని తండ్రి తప్పించిన విధానం కొరకు మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, మీకే స్తోత్రములు, 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 స్తోత్రములు ప్రభువా. నిన్ను స్తుతించుటకు నా తండ్రి, నిన్ను మహిమపరచుటకు, నిన్ను ఘనపరచుటకు ప్రభువా, ఏ యోగ్యతను, ఏ యొక్క నా తండ్రి మంచితనమును లేని వారము, లేని దాననై అంటూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, నా తండ్రి, మీరెంతో ఉన్నతుడును మహోన్నతుడు అయినందుకై మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నీ స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి, నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఎవరు
సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. జయించిన వారితో కలిసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. అవును ప్రభా, ఎవరు సమీపించలేనటువంటి తేజస్సులోను ప్రభా మహిమతోను తండ్రి దేవా, నా దేవా, కోట్ల కొలది దేవదూతల చేత కెరూబుల షెరూబుల మధ్య ఆరాధింపబడుతున్న మా దేవుడు, ఇదిగో నా తండ్రి నా హృదయంలో కూడా వసిస్తూ నా తండ్రి నా ఆరాధనను మా ఆరాధనను మీరు గైకొనవలయనని నా తండ్రి మా యొద్దకు నా ప్రభువా మీరు వచ్చి మమ్మల్ని ఏర్పరచుకునే విధానం కొరకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభా, మేము ఏ పాటి వారము నా తండ్రి, ఎంతటి నా తండ్రి నీతి లేని వారమైనను నా ప్రభా, కేవలము నీ కృప, నీ నీతి, నీ యొక్క సమాధానము, కేవలం నీ ప్రేమ, నీ మహోన్నతమైన నీ కృపను బట్టి మాత్రమే నా ప్రభా మేము ఈ స్థితిలో ఉంటూ ఉన్నాం. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క దినమందు మేము నా ప్రభా నీ వాక్యమును ధ్యానించుకొనబోచుండగా ఇదిగో ప్రభువా నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. నా హృదయంలో ప్రభువా మీరుండి మీ మాటలను మీరే బయలుపరచుమని మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడుగుతూ ఉన్నాను. ఇదిగో ప్రభువా ప్రతి బిడ్డకు వినగలిగేటువంటి చెవును, గ్రహించగలిగేటువంటి మనస్సును, వాక్యానుసారమైన జీవితమును అనుగ్రహించి నీ కృపలో వర్ధిల్ల చేయమని నా తండ్రి నీ వాక్యమును నా తండ్రి నేను కూడా నీ కొరకు సాక్షిగాను నీ కొరకు బలపరచబడుటకు నీ సహాయము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనము దేవుడు మనకిచ్చినటువంటి ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 7వ వచనం. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశమందే గాని, క్రిందనున్న భూమి ఎందే గాని, భూమి కిందనున్న నీళ్ళ ఎందే గాని యుండు దేని పోలికనైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని నిర్దోషిగా ఎంచడు. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనైనను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిద అయినను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతను నిన్ను అక్కడి నుండి రప్పించెనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు
నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగువాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను వాని దాసినైనను వాని ఎద్దునైనను వాని గాడిదనైనను నీ పొరుగువాని దేనినైనను ఆశింపకూడదు. ఇవన్నీ మనకు ముందే తెలిసినవి. దేవుడు ఇశ్రాయేలీయులైనటువంటి ఆయన ప్రజలకు ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వచ్చిన తర్వాత వారికి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఇవన్నీ మనము చాలాసార్లు చదివి ఉంటాము, విని ఉంటాము, అనేక ప్రసంగాలలో కూడా విని ఉంటాం. దీంట్లో దేవుడు పాత నిబంధనలో మోషేకు ఇశ్రాయేలీయులకు చెప్పమని ఇచ్చినటువంటి ఆజ్ఞలు. అదేవిధంగా మనము క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు స్వయాన తానే ఈ యొక్క సువార్త పాఠ్యభాగములలో ఒక విషయాన్ని వెల్లడించాడు. అదేంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకాయన నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఇక్కడ మనము చూసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు రెండు ఆజ్ఞలు మనకు చూపిస్తున్నాడు. మనకు ఓల్డ్ టెస్టిమెంట్లో మనం ఎన్ని ఆజ్ఞలు చూసినాము? 10 ఆజ్ఞలు చూస్తాం. ఆ 10 ఆజ్ఞలలో ఇవి ఇక్కడ రెండే ఎందుకున్నాయి అంటే దేవుడు కుదించి రెండే ఇచ్చాడు. ఎందుకంటే మనం అవన్నీ కష్టపడి నేర్చుకోలేకపోతున్నామని, వాటిని పాటించలేకపోతున్నామని అట్లని కాదు. అవి 10 అయినా ఇవి 2 అయినా వాటికి ఇవి సమానమే, రెండు ఒక్కటే. అవి ఇచ్చింది దేవుడే, ఇవి ఇచ్చింది దేవుడే. అవి చెప్పింది దేవుడే, ఇవి చెప్పింది దేవుడే. మళ్ళొకసారి మనం చూసినట్లయితే నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెనన్నదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. ఎందుకు ముఖ్యమైనది అని దేవుడు చెప్తున్నాడంటే మనము దేవుణ్ణి ఎరగాలని, ఆయన మాత్రమే భూమికి ఆకాశమునకు సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడని, వీటన్నింటినీ మనల్ని ఆయనే కలగజేశాడని, వీటన్నింటినీ ఏలుటకు మనిషికి అధికారం ఇచ్చాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ మనము మనుషులందరూ సృష్టికర్తను పక్కన పెట్టి సృష్టిని పూజిస్తూ ఉన్నారు. చాలామంది రాళ్ళంటూ, చెట్లంటూ, తర్వాత జంతువులని, సర్పాలని, ఇంకా నానా విధములైనటువంటి జలచరములను, వీటన్నింటినీ భూమి మీద పూజిస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 7వ వచనంలో చెప్తూ ఉన్నాడు. నేను తప్ప నీకు వేరే దేవుడు ఉండకూడదు. ఇప్పుడు మనుషులందరికీ నానా విధములైన దేవుళ్ళు ఉన్నారు. సపోజ్ మన భారతదేశానికే తీసుకుంటే మనకు 33.5 కోట్ల దేవతల కంటే ఇంకా ఎక్కువ దేవుళ్ళు ఉన్నారు అని మన భారతదేశంలో హిందువుల సాంప్రదాయం ప్రకారం వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తన ప్రజలకి, తన బిడ్డలకి, అంటే ఇది ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, దేవుడు మరి ఒక సువార్త పాఠ్యభాగంలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకొకటి యేసు ప్రభువు అందరికీ దేవుడు అని మన సువార్త పాఠ్యభాగంలో దేవుడు తెలియజేసి ఉన్నాడు. ఓన్లీ ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, ఈ యొక్క భూప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ
ప్రజలందరికీ, సృష్టి అంతటికీ కూడా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే అని మనము రూఢిగా నమ్మవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు. ఆయనకు పొందవలసిన మహిమను ఆయన వేరే వాళ్ళకి పొందనీయడు, వేరే వాళ్ళకి చెందనీయడు, అంటే వేరే వాళ్ళకి పోనీయడు. అది అన్నమాట. ఇప్పుడు మనము దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క జాలిని, దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడా అని మనం ఆయనను చూసినట్లయితే ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, అంటే లోకంలో ఉన్న సమస్తాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన కలగజేసిన సృష్టిని ఎంతో ఇష్టంతో కలగజేసి ఎంతో ఇష్టంతో ఆయన మనకు సమస్తాన్ని అనుగ్రహించి ఉంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆజ్ఞలలో ఇది ముఖ్యమైనది, మొదటినైన ఆజ్ఞ అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మనకు మన దేవుడు శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అంటే ఏంటి? దాని నుంచే మనకు ఆజ్ఞలు బయలుదేరుతాయి. తలలో నుంచే మనకు సంజ్ఞలు, ఆజ్ఞలు, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది అక్కడి నుంచి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోయినప్పుడు మనము పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనకు మన మెదడులోకి ఒక సంకేతం వెళ్తుంది. వెళ్ళినప్పుడు అప్పుడు అది చెప్తుందన్నమాట, నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి, మొబైల్ ఓపెన్ చెయ్యి, బుక్ ఓపెన్ చెయ్యి, నీకు చీమ కొడుతుంది, ఇలాంటివన్నీ అది చెప్తూ ఉంటుంది. చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే వెంటనే మనము స్పందించి దానిని, ఇప్పుడు చీమ కొట్టిందని మెదడు దగ్గర నుంచి మనకు ఒకటి విషయం తెలిసి వచ్చినప్పుడు కుడితే కుట్టిందిలే మనకేంలే అని ఊరుకుంటామా? లేదు. వెంటనే అక్కడి నుంచి రావడం వితిన్ సెకండ్స్లో వచ్చినప్పుడు వితిన్ సెకండ్స్లో మనం దాన్ని చంపేస్తాం. అట్లనే ఎందుకంటే మనం మన శిరస్సుని గౌరవిస్తున్నాం, అదేం చెప్తుందో అది చేస్తున్నాం. ఇప్పుడు మనకు ఆకలి అయిందనుకో, మనకు తెలిసిపోతుంది వెంటనే ఆకలి అవుతుంది, తినాలి అని, దాహం అవుతుంది, తాగాలి అని, జాబ్స్ పడుతున్నాయి, రాసుకోవాలి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఇవన్నీ ఏంటంటే మనకు మన యొక్క మెదడులో నుంచి వచ్చే సంకేతాలను బట్టి మనము దాని యొక్క నిర్ణయానికి మనం లోబడి దానిని అనుసరించి మనం ముందుకెళ్తూ ఉంటాం. అట్లనే సంఘమునకు శిరస్సు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన ఎందుకు శిరస్సు అంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి, ఆయన మాత్రమే ఆరాధించుటకు యోగ్యుడు కాబట్టి, ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు కాబట్టి మనము ఆయనను మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ ఆయనను ఆరాధించాలి. దేవుణ్ణి స్తుతించుటలో కానీ, నలుగురికి దేవుని గురించి చెప్పుటలో కానీ, మన యొక్క హృదయంలో దేవునికి మొదటి స్థానము ఇచ్చుటలో కానీ, ప్రతి విషయంలో పూర్ణ 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 అని ఎందుకు దేవుడు చెప్పినాడు అంటే సంపూర్ణంగా ఉండాలి అని. ఇప్పుడు మనము ఈరోజు పౌర్ణమి అని ఎలా చెప్తాము? దాంట్లో చంద్రుడిలో కొంచెమైనా వంకర లేకుండా సంపూర్ణంగా రౌండ్గా వచ్చినప్పుడే మనము ఈరోజు పౌర్ణమి అని చెప్తాం. దాంట్లో కొంచెమైనా తక్కువ ఉంటే అది సంపూర్ణమైనటువంటి పౌర్ణమి కాదు, దాన్ని పౌర్ణమిగా మనము లెక్క చెయ్యమన్నమాట. అట్లనే మనము పూర్ణ హృదయంతో, పూర్ణంగా అంటే పూర్తిగా, సంపూర్ణంగా అంటే ఇంకా మొత్తము మనము దేవుణ్ణి ఆ విధంగా ఆరాధించబద్ధులమై ఉంటున్నాం, దేవుణ్ణి ప్రేమింపబద్ధులమై ఉంటున్నాం. అంటే మొదట మనము మార్నింగ్ లేవగానే ప్రార్థన చేసుకోవడం, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, మన పని అంతటిలో దేవుణ్ణి స్తుతించడం, కొనియాడడం, ఏదో మనకు ఈ యొక్క రోజు వచ్చినటువంటి శ్రమల నుంచి, రాబోయే కష్టాల నుంచి ఆయన విడిపిస్తాడని ఆయనను స్తుతించడం, కొనియాడడం కాదు. కానీ ఏ పరిస్థితిలో అయినా మనము ఎట్లుండినా కూడా దేవుణ్ణి స్తుతించేవారిగాను, దేవుణ్ణి ఆరాధించేవారిగాను, దేవుణ్ణి మహిమపరిచేవారిగాను మనం ఉండాలి అన్నమాట. ఎందుకంటే మనం ఆ విధముగా స్తుతించినప్పుడే మనము దేవుని దృష్టికి పరిపూర్ణులమవుతాం. ఆ విధముగా ఆయనను ఆరాధించినప్పుడు మాత్రమే మనము
ఆయన దృష్టికి మనము సంపూర్ణులమవుతాము. అలా లేదంటే మనము ఆయన దృష్టికి నీతిమంతులుగా ఉండలేము. ఆయన ఎదుట మనము నమ్మకస్తులుగా మనము ఉండలేమన్నమాట. దేవుడు ఆయన లేఖన భాగములలో ఒక భక్తుడు ఇలా సెలవిస్తాడు. ద్రాక్ష చెట్లు పూత పోసినను పోయకపోయినను అని ఒక లేఖన భాగములలో మనము చదువుకుంటాం. అది ఏంటంటే హబక్కుకు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను. మరొకసారి హబక్కుకు 3వ అధ్యాయము 17వ వచనం. అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకయుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, దేవుని యొక్క సేవకుడు అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయనే నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును అని సెలవిస్తూ ఉంటున్నాడు ఇక్కడ. ఎందుకు అంటే ఆయన ఇవన్నీ ఒక ఎత్తు, దేవుడు ఒక్కడు ఒక ఎత్తు. ఇప్పుడు మనం దేవునితో ఉన్నామనుకో, ఆకలి, దాహము, నిద్రలేమి, లేకపోతే డబ్బు సంపాదించుకోవాలి, ఇవన్నీ మనకు మనసులోనికి రావు. అట్లని చెప్పి సంపాదించుకోవద్దని, తినకుండా ఉండమని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే, చేనులోని పైరు పంటకు రాకపోయినను. ఇప్పుడు సపోజ్ మనం పొలం వేస్తాం. పొలం వేసినప్పుడు అది పైరు పంట మంచిగా పండి మన చేతికి రాకపోయినను ఆయన ఏమీ బాధపడాడంట. గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఆయన యొక్క దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, ఆయన దగ్గర పశువులు లేకపోయినను, ఒలీవ చెట్ల నుంచి కాపు రాకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించి ఆయనకు పండ్లు ఇవ్వకపోయినను, అంజూరపు చెట్లు పూయకుండినను, ఇవన్నీ ఏవి లేకపోయినను, నేను నా రక్షణకర్త అయిన నా దేవుని యందు సంతోషించెదను అని సెలవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఒకరినొకరం పరీక్షించుకోవలసి ఉన్నది. మనం ఎట్లు సంతోషిస్తూ ఉన్నాం, ఎవరిని బట్టి సంతోషిస్తూ ఉన్నాం? మన అందాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నామా? మన చదువును బట్టి మనం సంతోషిస్తూ ఉన్నామా? మనకున్నటువంటి పలుకుబడిని బట్టి మనం సంతోషిస్తున్నామా? లేకపోతే బంధు బలగమును బట్టి మనం సంతోషిస్తున్నామా? లేకపోతే మనకున్నటువంటి బలమును బట్టి, ఐశ్వర్యమును బట్టి మనం సంతోషిస్తున్నామా? దేన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాము? పిల్లలను బట్టా, భర్తను బట్టా, భార్యను బట్టా, తల్లిదండ్రులను బట్టా, లేకపోతే ఇంకా దేన్ని బట్టి రాజకీయ నాయకులను బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావా? దేన్ని బట్టి నువ్వు సంతోషిస్తూ ఉన్నావు అనేది నిన్ను నువ్వు ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడు మనకి ఏం చెప్తూ ఉన్నాడు? పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ. ఎవరి పూర్ణ ఆత్మ, ఎవరి పూర్ణ హృదయం, ఎవరి పూర్ణ మనస్సు? మన పక్కోళ్ళదా? కాదు, మనది. మన పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నాము అంటే మనం ఆ మనిషి కోసం ఏమైనా చేస్తాం. అట్లనే మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాము అంటే ఆయన ఆజ్ఞలను మనము గైకొంటాం, ఆయన మాట మనము వింటాం. ఇప్పుడు పిల్లల్ని మనం ప్రేమిస్తాం కాబట్టి తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకి ఏం కావాలనో చూసి వాళ్ళకి కావాల్సినవన్నీ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తున్నారు కాబట్టి. మనము మన దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటను మనము గైకొని, ఆయన ఆజ్ఞలు మనము ఆచరిస్తూ, ఆయన కొరకు జీవిస్తూ, ఆయనకు ఏం చేస్తే సంతోషం ఉంటుందో
మనము అది చేస్తామన్నమాట. అది చేసి ఆయనను సంతోషపరిచి ఆయన నామాన్ని మహిమపరిచి ఆయనను స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ఉంటే ఆ జీవితం అనేది అది ఎంతో సంతోషంగా ఉంటుంది. అట్లా అని చెప్పి మనకి అసలు సమస్యలు ఉండవు, దేవుని నమ్ముకుంటే ఇంకా ఆ లైఫే వేరు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే వచ్చే శ్రమలు వస్తాయి, పోయే శ్రమలు పోతూ ఉంటాయి, వచ్చే సంతోషం వస్తూ ఉంటుంది, వచ్చే ఆనందము ఉండనే ఉంటుంది. అవన్నీ ఒక ఎత్తు. మనము భూమి మీద దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి ఆయన రూపంలో మనల్ని ఆయన శ్వాస మనలోకి ఊది మనల్ని జన్మింపజేశాడు. మనకి ఆయుష్నిచ్చాడు, మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మనల్ని ఇంత గొప్పగా సృష్టించాడు. ప్రపంచంలో ఇన్ని కోట్ల జనాభాని దేవుడు సృష్టించాడు. ఒకరిని పోలిన ఒకరు అస్సలు ఉండనే ఉండరు. ఒకరికున్న కన్నులు ఇంకొకరికి ఉండవు, ఒకరికున్న చేతి ముద్రలు ఇంకొకరికి ఉండవు. ఆయన ఎంత ప్రేమించాడు చూడండి, ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా. అంటే ఆయన తెలివితో, ఆయన జ్ఞానంతో ఎవరికి ఎటువంటి సమస్య అనేది రాకుండా ఉండాలని దేవుడు ముందుగానే అన్నీ ఆలోచించి మనకు ఏది అవసరమో, నువ్వు ఎలా ఉండాలనో నిన్ను ఆ విధంగా, నేను ఎలా ఉండాలనో నన్ను ఆ విధంగా దేవుడు సృష్టించి ఉంటూ ఉన్నాడు. అట్లే మనము ఇంకొక విషయం ఇక్కడ చూసినట్లయితే, కాబట్టి మనము ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ ఆయనను కొనియాడుతూ ఆయనని పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో, అంటే మొదటి స్థానాన్ని ఆయనకు మనము ఇవ్వాలి. ఎందుకు ఆయన నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అంటే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన లోకమును ఎంతో ప్రేమించి ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము బాలును ఎంత గట్టిగా విసిరితే గోడకి అంత స్పీడ్గా అది మళ్ళీ తిరిగి మన యొద్దకు వస్తుంది. అట్లనే ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారు, ఆమె వివాహం చేసుకుంటుంది, ఆయన వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకున్న తర్వాత భర్త భార్య తమ ధర్మములను వాళ్ళు నిర్వర్తిస్తూ ఎవరు ఎవరిని ఎంత ప్రేమించాలనో అంత ప్రేమించుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. ప్రేమించలేదనుకో ఊరికే పెళ్ళి చేసుకున్నాం, ఈయన నా భర్త ఈమె నా భార్య అని అనుకొని ఊరికే ఆమెకు కావాల్సిన చీరలు కొనిస్తూ, ఆమెకు కావాల్సినటువంటి నగలు కొనిస్తూ, ఆమెకి ఇంట్లోకి ఏం అవసరం ఉంటున్నాయో అవి తీసుకొని వచ్చి ఇస్తూ, ఆమెతో సరిగా టైం స్పెండ్ చేయకుండా ఆయన పనిలో ఆయన ఉంటూ ఏదో ఆసమాసిగా జీవిస్తున్నాడు అనుకో, భార్యకి సంపూర్ణమైన సంతోషం ఉంటుందా? భర్త పట్ల ఉండదు. ఎప్పటికీ అది కొదవగానే ఉంటుంది. ఆమె కూడా ఆయనతో ఆ విధంగానే ఉండాలి, ఎప్పుడూ ఆయనను సంతోషపరిచే విధంగా ఉండాలి, ఇరువురు కలిసి దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండాలి. ఈ మాట నేను ఎందుకు చెప్పినాను అంటే, ఇప్పుడు పేరుకు ఆమె భార్యగా, పేరుకు అతను భర్తగా ఉండి వాళ్ళు చేయవలసిన పని చేయకోకుండా పైవన్నీ, ఇప్పుడు బట్టలు కొనియడం, ఇంట్లోకి అన్నీ తీసుకురావడం, తర్వాత ఆమె అవసరాలు ఏవైనా ఉంటే తీర్చడము, అవన్నీ ఒక ఎత్తు. ఆమెతో టైం స్పెండ్ చేసి ఆమెతో కలిసి ఉండడం అది ఒక ఎత్తు అన్నమాట. అవన్నీ వాటిల్లో ఏదన్నా ఒకటి తక్కువైనా కానీ సరే ఈరోజు బట్టలు కొని లేదా మళ్ళీ ఎప్పుడైనా కొనుక్కోవచ్చులే అని అనుకోవచ్చు. కానీ ఆమెతో సరి అయినటువంటి సహవాసంలో భర్త కానీ భార్య కానీ లేకపోతే వారికి ఎట్లుంటుంది? వెంటనే గొడవ పట్టేసుకుంటారు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎక్కడ? ఈ నగలు అవసరమా? ఈ తిండి అవసరమా? నాకు ఇవన్నీ అవసరం లేదు, నువ్వు నాతో ఎంత మాత్రం టైం స్పెండ్ చేస్తున్నావు అని భార్య కానీ భర్త కానీ గొడవ పెట్టేసుకుంటారు. ఆ విధంగా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఎవరిని? మన దేవుడైన ప్రభువుని. ఆయన మాత్రమే ప్రభువు కాబట్టి, ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి తిరిగి మన ఎదుట నుంచి ఆయన ప్రేమనే కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మనం ముందుకెళ్దాం. ఇంకో వచనం ఇక్కడ 39, మత్తయి సువార్త 22వ అధ్యాయం 39వ వచనంలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనునది రెండవ ఆజ్ఞ అయి ఉన్నది. దేవుడు 10 ఆజ్ఞలను కుదించి 2 ఆజ్ఞలుగా ఇక్కడ ఇచ్చాడు. మొదటిదేమో అనేది మనం చూసాము. ఇక్కడ రెండవది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను అనున్నది. ఇక్కడ మనము ఏం చూస్తున్నాము? మొదటి దాంట్లో కూడా మనము దేవుణ్ణి సంపూర్ణంగా
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో మనము మన దేవుణ్ణి ప్రేమింపవాలి. అట్లనే ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవాలి. ఈ 2 వచనాలలో కామన్గా ఏముంది, ప్రేమ అనేది ఉంది. అది ఏ ప్రేమ అయి ఉండాలి, దేవుని ప్రేమ అయి ఉండాలి, నిష్కపటమైన ప్రేమ అయి ఉండాలి. ఎటువంటి పొరుగువానిది పొరుగువాని దేనిని ఆశించని ప్రేమ అయి ఉండాలి. ఇప్పుడు సపోజ్ మనుషులు ఎట్లుంటారంటే, మనం ఏదైనా వాళ్ళకి చేస్తున్నాము అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళు చేసేది గోరంత అయితే కొండంత ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అట్లాంటి మనుషులు ఉన్నారు భూమి మీద. అట్లా దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ప్రేమను గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన యొక్క బోధిస్తూ ఏం చెప్తున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనున్నదియే 2వ ఆజ్ఞ అయి ఉన్నది అని సెలవిచ్చాడు. అట్లా సువార్త పాఠ్య భాగంలో యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొనిదరనెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఒకరినొకరు ప్రేమింపాలి. ఎట్లా ప్రేమించాలి, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మనుషుల ప్రేమ ఎట్లుంటుంది, స్వార్థపూరితమైన ప్రేమ ఉంటుంది అనమాట. ఎట్లా ఉంటుంది ప్రేమ, మనం ఆల్రెడీ లోకంలో చూస్తూ ఉంటాం. అన్న చెల్లెల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ, అన్న తమ్ముల మధ్య కానీ, తమ్ముడు అక్క మధ్య కానీ, తమ్ముడు చెల్లి మధ్య కానీ ఎట్లా ఉంటుందంటే ప్రేమ, అది ఒక స్వార్థపూరితమైన ప్రేమ అయ్యి ఉంటుందన్నమాట. మనము ఏ మనిషిని కూడా మనము ఎంతో నిష్కపటంగాను, ఎటువంటి లోపం లేని వారిగాను మనము ప్రేమించలేం. కానీ దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత మనము నెక్స్ట్ దేవుడు మనల్ని ఎట్లయితే ప్రేమించి ఉంటూ ఉన్నాడో మనము ఇతరులను కూడా అదే విధముగా ప్రేమింపవలెను. అది ఏంటంటే ఖచ్చితమైన ఆజ్ఞ అన్నమాట. మనం ఖచ్చితంగా పాటించవలసినటువంటి దేవుని మాట అయి ఉన్నది. మనం దేవుణ్ణి ఎట్లు ప్రేమించాలి, మన పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ. అట్లే మనం మన పొరుగువారిని ఎట్లా ప్రేమించాలి, ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడో అట్లా ప్రేమించాలి. ఆయన మనల్ని ఎట్లా ప్రేమించాడు, తనకు ఏకైక కుమారుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మన కొరకు, మనమేమన్నా గొప్పోళ్ళమనా, మనమేమన్నా మంచివారమనా కాదు. ఏ మంచితనము లేని మనల్ని, ఎందుకు పనికిరాని మనల్ని, నశించిపోతున్న మనల్ని దేవుడు ప్రేమించాడు. కాబట్టి ఆయన ఏకైక కుమారుణ్ణి మన కొరకు బలిగా అర్పించుటకు వెనుక తీయలేదు. మన కోసం ఆయనని భూమి మీదికి ఆ యొక్క సర్వోన్నతమైన స్థలముల నుంచి, ఆ యొక్క మహిమోన్నతమైన స్థలము నుంచి, ఆ యొక్క సింహాసనం నుంచి దేవుడు దాన్ని వదిలిపెట్టి మన కోసం భూమి మీదకి వచ్చాడు. మన కోసం ఎన్నో చేసి మనల్ని ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించి, మన కోసం ఆయన తిరిగి లేచి మళ్ళీ మన కోసం ఆయన తిరిగి రానున్నాడు. మన కోసం ఆదరణకర్తను పంపించాడు. మన కోసం తండ్రి అయిన దేవుని యొక్క కుడి పార్శ్వమున ఉండి మన కోసం విజ్ఞాపన చేయిచూ ఉన్నాడు. మనల్ని ఎంత ప్రేమించాడు అంటే అంత ప్రేమించాడు. మనం దేవుణ్ణి ఏదన్నా మనకు మంచి జరిగితే ప్రభువా మీకు స్తోత్రం అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఏదైనా నష్టం జరిగితే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు ఉంటే ఇట్లా జరుగుతుందా అనేటువంటి భావన అనేది మనలో కలుగుతుందన్నమాట. ఇప్పుడు సపోజ్ మనల్ని ఒకరు కొత్తగా రక్షింపబడినారనుకోండి. కొత్తగా రక్షింపబడి దేవుని ఎదుట చాలా ఆత్మీయంగా ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉంటారు. అనుకోకుండా ఏదో ఒక సమస్యలో వాళ్ళు పడిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆత్మీయ స్థితిలో దిగజారిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. తర్వాత దేవుడే వారి హృదయాన్ని ప్రేరేపించి నువ్వు చేస్తున్నది తప్పు అని దేవుడే వారిని
పశ్చాత్తాపపడేటట్లు పరిశుద్ధాత్ముడు చేసి మనల్ని తండ్రి అయిన దేవునికి దగ్గర చేయాలని యేసుక్రీస్తు నామంలో మనల్ని క్షమించి ఆయన బిడ్డలుగా మళ్ళీ తిరిగి ఆయన హక్కును చేర్చుకోవాలని ఆయన అనుకుంటూ మనల్ని తిరిగి పశ్చాత్తాపపడేవారిగా చేస్తాడు. మనం అలానే మళ్ళీ దేవుని యొద్దకు వచ్చి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మొదట మనం చేసినటువన్నీ జ్ఞాపకం ఉంచుకొనకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమించి వేస్తాడు. అట్లా అని చెప్పి నేను పదే పదే పాపం చేయమని చెప్పట్లేదు. అనేకులు మనలో అట్లాంటి వారు ఉండి ఉంటారు. నేను కూడా ఒకప్పుడు అలానే ఉండిన దానను. దేవుని మహాకృపను బట్టి ఆయన నన్ను రక్షించి ప్రేమించి నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు. ఇక్కడ మనము నేను నిన్ను ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవాలి, ఈ ఆజ్ఞ. ఇప్పుడు మనకు దేవుడు మోషేకు తెలియచేసినటువంటి ద్వితీయోపదేశ కాండంలో మనం చూసాం కదా, దేవుని యొక్క 10 ఆజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలలో దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, ఇక్కడ చూడండి, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని అన్నాడు. తర్వాత నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలవద్దు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వాని భార్యను ఆశింపకము, నీ పొరుగు వాని ఇంటినైనను వాని పొలమునైనను వాని దాసునైనను దాసినైనను ఎద్దునైనను గాడిదనైనను నీ పొరుగు వాని దేనినైనను ఆశింపకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు ఇక్కడ మనకి ఏం చెప్తూ ఉన్నాడంటే, మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని ప్రేమించినాము అంటే ఆ వ్యక్తికి మనము నష్టం అనేది జరిగించము. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని ప్రేమించినట్లయితే ఆ వ్యక్తికి మనము నష్టం అనేది జరిగించం. ఏ విషయంలో? అన్ని విషయాలలో. ఏ విషయంలో కూడా అతనికి ఆమెకు మనము నష్టం అనేది జరిగించం. ఎందుకంటే వాళ్ళని మనము ప్రేమిస్తూ ఉన్నాము కాబట్టి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు అని అంటూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించినట్లయితే వ్యభిచారం అనేది చెయ్యవు, హత్య అనేది చెయ్యవు, ఇతరులది. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తిని ప్రేమించినట్లయితే అతని యుద్ధ ఉన్నదాన్ని నువ్వు దొంగిలించవు. నువ్వు అతన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే అతనిపైన అబద్ధ సాక్ష్యము పలకవు. నువ్వు అతన్ని ప్రేమిస్తూ ఉన్నావు అంటే అతనిది ఏదైనా ఉంటే నువ్వు ఆశింపవు. అది దేనినైనా కూడా నువ్వు ఆశింపవు. ఇప్పుడు మనుషులలో ప్రేమ ఎట్లుంటుంది అంటే పైకి ఓకే ప్రేమించినట్లు నటిస్తారు అంతే. ఎట్లా? పైకి ఓకే ప్రేమించినట్లు మాత్రం జస్ట్ అట్లా నటిస్తారు అంతే. వాళ్ళల్లో నిజమైన ప్రేమ అనేది ఉండదు. అందుకనే దేవుడు ఇక్కడ నూతన నిబంధన గ్రంథంలో ఏం చెప్తూ ఉన్నాడంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వాళ్ళైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొనేదరు. మీరు కూడా ఏం చేయాలంట? దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించినాడో అట్లా ప్రేమించాలి. మనం ఇతరులను ప్రేమిస్తే వాళ్ళకి ఏం అవసరమతలు ఉన్నాయో, వారు ఏ సమస్యల్లో ఉన్నారో తెలుసుకొని ఆ సమస్యల విషయంలో వారికి సహాయం చేస్తూ, వారు ఏ అవసరతలో ఉంటున్నారో వారి అక్కర్లేమో తెలుసుకొని వారి అక్కర్లు తీరుస్తూ మనము వారిని ఎల్లప్పుడూ సంతోషపెట్టు వారంగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం. ఎందుకంటే మనం వారిని ప్రేమిస్తున్నాం కాబట్టి. మనం వారిని ప్రేమించినప్పుడు వారిది ఏదీను మనము తీసుకొనము. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు మనకి ఏదైనా నష్టం జరిగితే మనం ఎంత ఫీల్ అవుతామా అనేది ప్రతి మనిషికి తెలుసు, అవునా? ఇప్పుడు మనకు దెబ్బ తగిలిందనుకో, ఆ నొప్పి ఎట్లుంటుందా అనేది ఆ మనిషికి తెలుస్తుంది. పక్కోళ్ళకి తెలుస్తుందా? తెలియదు. ఆల్రెడీ వాళ్ళు అనుభవించుంటే తెలుస్తుంది, అనుభవించకుంటే తెలియదు. అట్లే మనము ఏదైనా ఒక సమస్యలో మనం ఇరుక్కున్నాము అంటే, ఇప్పుడు ఒక వ్యక్తిని మనం ఇరుక్కోబెట్టాలనుకో, ఒక వ్యక్తిని దేంట్లో అయినా మనము ఇరికించాలి అనుకున్నామంటే, దేంట్లో అయినా వాళ్ళని త్రోసివేయాలి అనుకుంటే
ముందు మనకు ఎటువంటి ఆలోచన అనేది ఉండదు. వాడు మనకు కీడు చేశారు, మనం వాళ్ళకి చేయాలా అనేదే తత్వం ఉంటుంది. అదే మనిషి యొక్క తత్వం. కానీ దేవుని నమ్ముకున్న మనం ఎట్లుండాలి అంటే, మనకి నష్టం జరిగితే మనం ఎంత బాధపడతామో ఇతరులకు జరిగిన వాళ్ళు అంతే బాధపడతారు కదా అనేది మనము మనసులో పెట్టుకుంటే నిజంగా దేవుడు ఆయన మనల్ని ఎట్లా ప్రేమించినాడో మనం కూడా ఇతరులను దేవుని సహాయం ద్వారా అదే విధముగా ప్రేమించగలం. నేను ఇంకా ఈ యొక్క వర్తమానం ఇక్కడికి ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహాగణుడైన దేవ, ఆశ్చర్యకరుడైన తండ్రి, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభువా, నా తండ్రి, నీ యొక్క ప్రేమను గురించి మేము ఎరిగి నీ ప్రేమలో మేము ముందుకెళ్ళుటకు, నీ ప్రేమను కలిగి మేము జీవించుటకు నీ సహాయమును అనుగ్రహించండి. నిన్ను నా తండ్రి మా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ నిన్ను ప్రేమించి తండ్రి, మీరు మమ్మను ప్రేమించినట్టే మేము మా పొరుగు వారిని, మా స్నేహితులను నా ప్రభువా మేము ప్రేమించుటకు మీ సహాయమును అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, మాలో ఏదైనా చిన్న మంచితనం ఉంది అంటే అది కేవలం అది నీ యొద్ద నుంచి వచ్చినది మాత్రమే. అవును ప్రభువా, మేము ఎంత మాత్రము మంచివారం కాదు, ఎంత మాత్రమును నా తండ్రి దేవ నమ్మదగిన వారము కాదు. ఈ క్షణమున్న మనసు మరి ఒక క్షణంలో ఉండదు. అటువంటి నా తండ్రి దేవ మూర్ఖత్వంలోనూ, అటువంటి తండ్రి అమాయకత్వంలోనూ, అటువంటి తండ్రి చెడిపోయినటువంటి జీవితంలోనూ, భ్రష్టత్వంలోనూ జీవిస్తున్న మమ్మల్ని మీరెంతగానో ప్రేమించి కాపాడి పోషిస్తూ ఉన్న విధానం కొరకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఇదిగో ప్రభువా, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వినిన బిడ్డల హృదయాల్లోని వాక్యాన్ని స్థిరపరచండి. వాక్యానుసారమైన జీవితాన్ని అనుగ్రహించి నీ కొరకు సాక్షులుగా, నీ కొరకు ఇష్టలుగా మేము జీవించుటకు నా తండ్రి మీరు చెప్పినటువంటి నీ మాటలను మేము అనుసరించి నీ కొరకు నిన్ను సంతోషపెట్టుటకు నీ కృప సహాయం చేయమని, ప్రతి బిడ్డను ప్రతి సమస్య నుంచి విడిపించి సంరక్షించి కాపాడుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మహోన్నతుడైనటువంటి ఆయన కుమారుని యొక్క కృపను, కనికరమును, పరిశుద్ధాత్ముని సన్నిధి, అన్యోన్య సహవాసం మనకును కూడి ఉన్న ఆయన బిడ్డలకును, సర్వలోకంలో ఉంటున్నటువంటి ఆయన ప్రజలందరికీ సదాకాలం తోడై ఉండి మమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.